హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే మిరపకాయ బజ్జీలండి. స్టఫ్తో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం అయితే ఏం లేదండి, ఫస్ట్ మిర్చిలోని విత్తనాలు మొత్తం తీసేసి ఈ మిరపకాయలను పక్కకు పెట్టేసుకోవాలి. దీనికి ఫస్ట్ అయితే స్టఫ్ తయారు చేయడం కోసం అయితే జీలకర్ర, వాము, సాల్ట్ వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్లోకి మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా విత్తనాలు లేకుండా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ కొంచెం వేసి నానబెట్టుకోవాలండి. ఆ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసి దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా అయిపోవాలండి పేస్టు. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఏవైతే మనం ముందుగా విత్తనాలు తీసి పెట్టుకున్న మిర్చీలు ఉన్నాయో వాటిలోకి మొత్తం ఆ స్టఫ్ని ఫీల్ చేసేసుకోవాలి ఇలాగా. తర్వాత ఒక పొటాటో కూడా నేను పీల్ చేసేసి స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మిరపకాయలు మిర్చి బజ్జీ మా పిల్లలు తినరు కాబట్టి పిల్లల కోసం ఆలు బజ్జీలు. చూడండి, ఆలు బజ్జీలు కూడా ఎంత మంచిగా కలర్ఫుల్గా సూపర్గా వచ్చాయో, మంచిగా ఉబ్బాయి కూడా. మా పిల్లలు కూడా మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం, కానీ మిర్చి ఉంటుంది కాబట్టి తినరు. వాళ్ళ కోసమైతే ఆలు బజ్జీ, దాంట్లోకి నంచుకోవడానికి కొంచెం ఆనియన్ ఇస్తే చాలు ఇష్టంగా తింటారు. తర్వాత మిర్చి బజ్జీ కోసం అయితే నేను పిండిని ఫస్ట్ ఒక గ్లాస్లోకి ఇలా వేసేసుకున్నాను. అందులో ఏవైతే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చీలు ఉన్నాయో వాటిని వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఒక్కొక్క మిర్చి వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలానే అన్ని మిర్చీలను వేసేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందులోకి నేనైతే స్టఫ్ ఇంకో రకంగా తయారు చేస్తున్నానండి. ఏంటంటే ఆనియన్ అండ్ కొత్తిమీర, ఇందులో కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ పిండాలి. ఈ స్టఫ్ని ఈ మిర్చిలోకి నింపితే సూపర్ టేస్టీగా ఉంటాయని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి.